నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నక్సల్ సంస్థలకి ప్రభుత్వానికి మధ్య ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తర్వాత రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామసీమల్లో ఇవాళ భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడింది. పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి. ప్రజాప్రతినిధులు కూడా గ్రామాల్లోకి వెళ్ళడానికి తమ నియోజకవర్గాల్లోకి వెళ్ళడానికి ఇవాళ సందేహిస్తున్నటువంటి తరుణం. ఎందుచేత ఈ వాతావరణం ఇవాళ నెలకొంది, దీనికి పరిష్కారం ఏమిటి అనేటటువంటి విషయం మీద ఇవాళ నలుగురు ప్రముఖులు ఈ సమస్య మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వారితోటి చర్చను చేపట్టాం. ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి వారిని పరిచయం చేసుకున్న తర్వాత చర్చను ప్రారంభించుకుందాం. శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లు, కృష్ణాపత్రిక సంపాదకులు, రాజకీయ విశ్లేషకులు, నక్సలైట్లు ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం తొలగిపోయి రాష్ట్రంలో శాంతి నెలకొలాలి అని కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. శ్రీ జి కళ్యాణరావు, విప్లవ రచయితల సంఘం విరసం అధ్యక్షులు, ప్రభుత్వానికి నక్సలైట్ల సంస్థలకి జరిగినటువంటి శాంతి చర్చల్లో సిపిఐ మావోయిస్టు ప్రతినిధి. శ్రీ చిక్కుడు వంశీకృష్ణ, నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ నాయకులు. శ్రీ తమ్మినేని వీరభద్రం, ఖమ్మం శాసనసభ్యులు, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కేంద్ర కమిటీ సభ్యులు. చర్చలోకి వెళ్లే ముందు నక్సల్ సంస్థలకి ప్రభుత్వానికి మధ్య ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలని ఒకసారి పరిశీలిద్దాం. 6 నెలల నిశ్శబ్దం ఆవిరయింది. హింస ప్రతిహింసల మధ్య పల్లెలు నెత్తురోడుతున్నాయి. తెగిపడుతున్న తలలు, ఛిద్రమైన ఛాతీలు, చెక్కేసిన ముఖాలు, కణతల్లో రంధ్రాలతో పల్లెవాకిట శ్మశాన దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. అటు కూంబింగ్ ఎన్కౌంటర్లతో పోలీసులు, ఇటు ఇన్ఫార్మర్ల ఏరివేత పేరిట నక్సలైట్లు సాగిస్తున్న మారణకాండ పల్లె ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. 9 నెలల క్రితం కాల్పుల విరమణ ప్రారంభమైన నాటి నుంచి నిన్న మొన్నటి దాకా పల్లె ప్రజలు ప్రశాంతంగా గడిపారు. చర్చలు ఏదో ఒక రూపంలో శాంతిని తెస్తాయని నమ్మారు. పరస్పర అపనమ్మకాల నడుమ ఏదీ తేలకుండానే మొదటి దశ చర్చలు ముగిశాయి. రెండో దశ చర్చల వైపు అడుగు వేస్తున్న దశలో అపశృతులు దొరిలాయి. ఇక ఇరువురు తుపాకులకు పని చెప్పడం ప్రారంభించారు. ఆ శబ్దాలతో నేడు పల్లెలు హోరెత్తుతున్నాయి. సాయంత్రం కాగానే బిక్కుబిక్కుమంటున్నాయి. పోలీసులు ఎన్కౌంటర్ల బాట పడితే నక్సలైట్లు తమ పాత పంథాన్ని ఆశ్రయించారు. ఇరుపక్షాలకు నెత్తురంటింది. అధికార యంత్రాంగం గాని, ప్రజాప్రతినిధులు కాని గ్రామాలకు నేడు వెళ్లలేని దుస్థితి. రాష్ట్రంలో దాదాపు 14 జిల్లాల్లో అటవీ ప్రాంత సరిహద్దుల్లో ఉన్న పల్లెలు బావురుమంటున్నాయి. దాదాపు 500 గ్రామాల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన. మావోయిస్టుల హింస, పోలీసుల ఎన్కౌంటర్లతో గత 2 నెలల్లో దాదాపు 60 మంది మృతి చెందారు. బస్సు దహనాలు, ఆస్తుల విధ్వంసం, తమ పంథాను వ్యతిరేకిస్తున్న వారిని హతమార్చడం వంటి మావోయిస్టుల చర్యలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇప్పటిదాకా మాటల తూటాలతో హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చిన పోలీసులు ఎన్కౌంటర్లకు సిద్ధపడుతున్నారు. దీంతో గత 2 నెలల్లో జరిగిన ఎన్కౌంటర్లలో దాదాపు 19 మంది బలయ్యారు. నక్సల్స్ గత 2 నెలల్లో 42 మందిని హతమార్చారు. వీరిలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారు. ఇలా నక్సలైట్లు, పోలీసులు ఒకరి వెంట ఒకరు హత్యాకాండకు తెగబడడంతో గ్రామాలు బెంబేలెత్తుతున్నాయి. ఈ క్రమంలో వేంపెంట మారణకాండ మరింత ఉద్రిక్తతకు దారితీసింది. హింసాకాండను ఉక్కుపాదంతో అణిచివేయాలని పోలీసులకు డీజీపీ ప్రత్యేక సందేశం పంపారు. మరిన్ని పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. దీంతో కూంబింగ్ తనిఖీలు ముమ్మరమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. ఎదురు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న దాదాపు 300 నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో ఉద్రిక్తత నెలకొంది. హింస ప్రతిహింసలతో నెత్తురోడుతున్న గ్రామాలు శాంతి కోసం ప్రాధేయపడుతున్నాయి. తమ మానాన తమను బతకనివ్వమని ఇరు వర్గాలను కోరుతున్నాయి. వీరభద్రం గారు, మీతో ప్రారంభిద్దాం. ఇవాళ వాతావరణం పల్లెటూళ్ళలో ఎలా ఉంది? వాతావరణం ఉద్రిక్తంగా ఉన్నమాట నిజం. చర్చలు విఫలం కావడం ఈ ఉద్రిక్త వాతావరణానికి కారణం. చర్చలు విఫలం కావడానికి ఎవరు కారణం అన్నప్పుడు నా అభిప్రాయంలో, మా పార్టీ అభిప్రాయంలో ప్రభుత్వమే ప్రధాన కారణం. వంశీకృష్ణ గారు, మొన్న జనవరి 15 వరకు వాతావరణం పల్లెటూళ్ళలో శాంతియుతంగా అందరూ కంటిన్యూ నిద్రపోయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఆల్ ఆఫ్ సడన్గా ఒకేసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డది. రెండో విడత చర్చల కోసం మళ్ళీ ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్న తరుణంలో అనుకోకుండా ఈ వాతావరణం ఏర్పడ్డది. పిరాట్ల గారు, చాలా దుర్భరంగా ఉంది. ఉండడానికి అవకాశం లేదు. ఇప్పుడు మావోయిస్టులు ప్రతినిధులు వస్తారు, 10 మంది భోజనం పెట్టమంటారు. భోజనం పెట్టాలి. వీళ్ళకి భోజనం పెడితే మొన్నటి పోలీసులు వస్తారు, భోజనం పెట్టమంటారు. అంతేకాదు, వాళ్ళు కొంతమంది బయటికి తీసుకెళ్తారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు.
వీడు భోజనం పెట్టకపోతే వీళ్ళతో తంట, పెడితే వాళ్ళతో తంట. ఈ మధ్య వచ్చిన పరిణామాలలో ఎవరు కారణం అనేది సామాన్య పౌరుడికి అక్కర్లా. ఇవాళ వాడుకున్నటువంటి సమస్య ఎక్కడంటే తన గ్రామంలో తాను సుఖంగా బతకడానికి అవకాశం లేని పరిస్థితి. ఒకటి, చర్చలు అయిన తర్వాత వాటిని అమలుపరచడానికి అవకాశం ఇవ్వకుండా మావోయిస్టులు జెండాలు పట్టారు కొన్ని చోట్ల. మరి ప్రభుత్వాన్ని కూడా మీరు కనుక సరిగా కనుక మాతో ఉండకపోతే అని చెప్పి బెదిరింపులు చేశారు. దానితో పాటు పోలీసులు కూడా వీళ్ళు ఎవరెవరు వీళ్ళకి సపోర్ట్ వస్తున్నారు అనేటువంటి వాళ్ళు వెతడానికి బయలుదేరారు. ఇవన్నీ జరగడం మూలంగా ఇవాళ గ్రామాలలో అది ఇవాళ కొంత విషమింపజేసిన పరిస్థితి. ఇటు మావోయిస్టులు అనేకమైనటువంటి గ్రూపుల వాళ్ళు కూడా పల్లెటూళ్ళలో ఇవాళ యథేచ్ఛగా ఆయుధంతో తిరగగలుగుతున్నారు, తిరిగి వసూలు చేయగలుగుతున్నారు, డబ్బులు వసూలు చేయగలుగుతున్నారు. లేదు తమకి ఎవరైతే అవకాశం డబ్బులు ఇవ్వనటువంటి వాళ్ళని కూర్చొని బెదిరించగలుగుతున్నారు. లేదు ఒక్కటి ఉదాహరణ చెప్తాను. ప్రకాశం జిల్లాలో ఐలయ్య అనే అతను ఉన్నాడు. అతను కొడుకుని చంపేశారు మావోయిస్టులు. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా 5 లక్షల రూపాయలు ఇచ్చింది. దాంట్లో మాకు షేర్ ఇమ్మని చెప్పి వీళ్ళు మావోయిస్టులు అడిగారు. అతను 1 లక్ష రూపాయలు ఇచ్చాడట. ఇంకా ఎక్కువ ఇమ్మని అడిగారు, ఇవ్వనన్నాడు, కాల్ చేశారు. ఇట్లా ఇన్ఫార్మెంట్ పేర్లతో అమాయకులని, లేదా వాళ్ళలో కూడా ఎక్కువ మంది బీసీలు ఉన్నారు. 40 మంది ఇంతవరకు సరిపోతే 27 మంది బీసీలు ఉన్నారు, 8 మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. కాస్త పేరు కలిగినటువంటి ఒక రైతు అతను ఉండడానికి భయపడుతున్నాడు. ఎవరికి డబ్బులు ఇవ్వాలి? కళ్యాణరావు గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు అన్నా కూడా పిరాట్ల గారు మాత్రం అసలు ఇది పూర్తిగా మావోయిస్టుల మీద తర్వాత చాలా ప్రారంభం చేసినటువంటి వాళ్ళు ఒక్క నిమిషం అండి, చాలా దుర్మార్గమైనటువంటిది. ఆడికి ఎవడికో ఎక్స్గ్రేషియా ఇస్తే అందులో 1 లక్ష రూపాయలు వీళ్ళు అడిగారు, అందుకోసం వాడిని కాల్ చేశారు అనేది కెన్ యూ ప్రూవ్ ఇట్? చచ్చిపోయిన వాడి దగ్గర సమాధానం కెన్ యూ ప్రూవ్ ఇట్? ఈ రోజు ఈ వాతావరణం కనిపించడానికి మొదటి విడత చర్చలకు ముందు ఎంత డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ కనిపించిందో, శాంతి ఉంది గ్రామంలో, ఒక శాంతి, చాలా రిలీఫ్ ఫీల్ అయ్యారు అందరూ కూడా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, మేము బేషరతుగా చర్చ జరుపుతామని చెప్పి మేనిఫెస్టో రాసుకుంది, చాలా క్లియర్గా రాసుకుంది. మేనిఫెస్టో రాసుకున్న తర్వాత తొలి విడత చర్చలకు ముందు ఆ మేనిఫెస్టో రాసుకున్నటువంటి అంశమే వాళ్ళని పట్టుకొని ఆయుధం అనేటువంటిది ఒక ప్రాబ్లం కాకుండా, ఈవెన్ వాళ్ళు ఆయుధాన్ని పెట్టినా కానీ ఇది మనం తర్వాత ఎజెండాలో డిస్కస్ చేసుకుందామని చెప్పి చర్చలు కూర్చున్నారు. ఆ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం కూడా ఒక రకమైన రిలీఫ్, చాలా ఊపిరి పీల్చుకున్నటువంటి సందర్భం ఉంది. అసలు తొలి విడత చర్చలు జరిగేటప్పుడే ఇక చర్చలు ఉండవు, ఈ చర్చలు జరగవు అని చెప్పి అరవిందరావు గారు ఎప్పుడైతే ఒక ప్రకటన చేశారో మీకు గుర్తుందో లేదో, మొదటి విడత చర్చలకు ముందు ఉండేటువంటి వాతావరణాన్ని ఈ రోజు కూడా మేము కమిట్ అయి ఉన్నాం. మీరు కూమింగ్లు ఆపేసేయండి, అసలు ఏ డిస్టర్బెన్స్ ఉండదండి మీకు. కూమింగులతోటి నువ్వు ఒరిసిపెట్టేటప్పుడు ఆయుధాలు అనేది అది డిఫరెంట్ మ్యాటర్. అది ఆయుధాలతో తిరగటం అనేది మేము మొట్టమొదటి నుంచి కూడా ఆయుధాలు లేకుండా మేము ఉంటామని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు. మీరు చర్చలకు ముందు మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలతోనే గ్రామాలు తిరిగాం, ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? ఎప్పుడు పోలీస్ అయితే కూమింగులు చేసి ఎన్కౌంటర్ చేశాడో అప్పుడే మావోయిస్టు భుజాల మీద ఆయుధానికి పని వచ్చి. పల్లెలు ప్రాణభీతి అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. యూత్ఫుల్లీ యువర్స్, కొంటె ఊహలు, కిలకిల నవ్వుల ఈ తరం మనసులో మాటలు, కాలేజీ అల్లర్లు, నవతరం ఫ్యాషన్లు ఈ తరం, యువతరం గుండె చప్పుడు ఈ తరం, యువత కోసం భవిత కోసం, యువ తరంగాల అంతరంగం. ఈనాడు ఈ తరం ప్రతి శనివారం. వంశీకృష్ణ గారు, కూంబింగు జరపడం వల్ల ఇవాళ వాళ్ళు ఆయుధాలు పనిచేస్తారు, దానివల్ల ఇవాళ గ్రామాశ్రమంలో ఉన్నటువంటి పరిస్థితి ఉద్రిక్తకరంగా ఉంది, అవునా? అంత ముందు ఈ కూంబింగ్ కన్నా ముందు కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అక్కడక్కడ జరిగినాయి. కొన్ని కొల్లాపూర్ కానీ కొన్ని ఏరియాలలో మీటింగులలో చిన్న ఇన్సిడెంట్ జరగటం వల్ల ప్రభుత్వం అప్పుడు కూడా చర్చలు ఇంకా ఉన్నాయి కదా, చర్చలకు ఇంకా 2వ విడత కూడా ఆలోచన చేస్తున్నాం కదా, కొన్ని చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇంకా ప్రజల లోపల అయ్యో ఇట్లా చర్చలు జరుగుతున్న సందర్భంలో కూడా ఇన్సిడెంట్ జరగడం అనేది ఒక ఫాల్స్ మెసేజ్ పోతుంది
అని ప్రభుత్వం అంటే అంతవరకు చర్చల నేపథ్యంలోనే చర్చలు జరపాలనేది ఒక చిత్తశుద్ధితో ఉన్నట్టు మాట వాస్తవం. ప్రభుత్వం ఏదో కొన్ని సంఘటనలు జరిగినందువల్ల ప్రభుత్వం కూంబింగ్ ఆపరేషన్కి దిగింది. ఇన్ని కూంబింగ్ ఆపరేషన్ జరిగేటప్పుడు ఎన్కౌంటర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా రామకృష్ణ ఇప్పటికి చాలా చాలా రోజులు వాళ్ళు 1 month దాదాపు 1 month సమయం పాటించేసి ఇన్ని చేసినా కానీ పోలీసులు ఎంత రెచ్చగొట్టినా కానీ ఒకతోటి సభలకు పర్మిషన్ ఇవ్వరు, ఒకతోటి స్తూపావిష్కరణ చేసుకునేవారు, ఇంకొకతోటి కూంబింగ్లు చేస్తారు, ఇంకొకతోటి ఏమో ఎన్కౌంటర్స్ చేస్తారు. ఇవన్నీ చేసినా కానీ వెనుక ముందు ఇంతకా మనం ఆగినా కానీ వీళ్ళు ప్రజాస్వామ్యతంగా లేదు పరిస్థితులు. వీళ్ళు కొట్టుకొస్తా ఉన్నారు పోలీసులు కాబట్టి ప్రతిఘటించండి అని మాత్రమే అన్నాడు. దాడి కూడా చేయమన్నాడు. అన్న తర్వాత కూడా 1 month ఆగారు మళ్ళీ. ఏమన్నా ఆపారా? రాజశేఖర రెడ్డి గారు పదే ఏమని అంటారు, చర్చలే కాల్పులు అంటారు. చాలా మామూలుగా అన్నమాట. అసలు ఇంత సీరియస్ అంశం మొత్తం పల్లెలు మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా ఉడికిపోతా ఉంటే దాన్ని చాలా సీరియస్ గా చర్చలే కూంబింగులను ఎన్కౌంటర్లు మొత్తం కూడా ఇది శాంతి భద్రతలో భాగం అని చెప్పి ఇట్లా నేరుగా కొట్టేసేస్తే పరిస్థితి ఏంటండి? ఎవరు ఫేస్ చేస్తుంది? సభలలో కళ్యాణరావు గారు, సభలలో మీరు మాట్లాడినటువంటి సభలు అనేకమైన సభల్లో పీర్జాదిగూడ సభలో కూడా మీరు ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి ఈ దేశంలో అని చెప్పాల. విప్లవ మార్గాన్ని మనం అనుసరించాలి. అవునండి, విప్లవం ద్వారానే ఈ ప్రభుత్వాన్ని మేము పడగొడతాము, సాయుధ పోరాటం చేయడం ద్వారానే మనం చేద్దాము అనేటువంటిది మీరు మాట్లాడుతున్న తర్వాత ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతి నెలకొన్నప్పుడు దీనిని మీరు పాడు చేయడం అంటే దాన్ని కాదంటానండి. అది ఎంతవరకు మీకు అనుమతి ఇవ్వటం అనేది జరగడానికి? వీరభద్ర గారు, ప్రభుత్వం కూంబింగు, ఎదురు కాల్పులు లేదు, మావోయిస్టులు ఇన్ఫార్మల్ పేరుతోటి కాల్చి చంపుతూ ఉంటే, అది డాక్టర్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, రైతు కావచ్చు, మరొకరు కావచ్చు, వాళ్ళని కాల్చి చంపుతూ ఉంటే మనం నూతన ప్రజాస్వామిక విప్లవానికి దగ్గరగా చేయాలి. నూతన ప్రజాస్వామిక విప్లవానికి మన మావోయిస్టులు జరిపే చర్యలు కానీ వాళ్ళు అనుసరించే విధానం కానీ ఏమాత్రం తోడ్పడదనే దాంట్లో మాకు ఎలాంటి సందేహం లేదు. పదే స్పష్టం చేశాం. నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని సాధించడానికి ప్రజా చైతన్యం అవసరం. ప్రజా చైతన్యాన్ని పెంపొందించడం ద్వారానే ప్రజా చైతన్యం అది ఏ స్థాయికి వెళ్తే ఆ స్థాయి పోరాటాలు చేయవచ్చు. అది పికెటింగ్ అయితే పికెటింగ్, ధర్నా అయితే ధర్నా, సాయుధ పోరాటం అయితే సాయుధ పోరాటం. కానీ ప్రజా చైతన్యంతో సంబంధం లేకుండా కొంతమంది వీరులు, వాళ్ళు ఎంతో త్యాగం చేసిన పురుషులు కావచ్చు, ఎంత త్యాగ పురుషులైనా వ్యక్తులు విప్లవాలు సాధించలేరు. ఇది మా స్పష్టమైన విధానం. దాంట్లో మావోయిస్టులు చాలా పొరపాటు వైఖరితో ఉన్నారు. కానీ ఇక్కడ సందర్భం చర్చ ఏమిటంటే వాళ్ళది పొరపాటు విధానమా సరైన విధానమా అనేది చర్చ కాదు. మార్క్సిజం విషయంలో మావోయిస్టులు పొరపాటు వైఖరితో ఉండటం అట్లా ఉంచితే, ప్రజల సమస్య వచ్చినప్పుడు ప్రజలు ఇరువైపుల నుంచి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఇరుపక్షాల మధ్య చర్చలు జరగడం అవసరం అనేది మనం అందరం కోరుకున్నాం. ఆ చర్చలు జరిగినాయి. ఆ చర్చలు 1 నెల పాటు జరిగిన తర్వాత బ్రేక్ అయిన కారణం ఏంటి? ఏ కొత్త పరిణామం లేదు. స్పష్టంగా నా అంచనా ఏమంటే, ప్రభుత్వం వైపు నుంచి తాము సాగించిన చర్చల్ని ఆపదలుచుకున్నారు. ఆపదలుచుకున్న చర్చల్ని కానీ తమ పాయింట్లు మాత్రం స్కోర్ తగ్గకూడదు, చర్చలు బ్రేక్ అవ్వడం తమ కారణం కాకూడదు కాబట్టి కొత్త పాయింట్ తీసుకొచ్చారు. ఆయుధాలు దించితే చర్చలు సాగిస్తామని. ఆయుధాలు ఉంచడం కరెక్టా దించడం కరెక్టా అనేది ఎజెండాలో ఉంచండి, అభ్యంతరం లేదు. ఇతర అనేక ఎజెండాలు చర్చించినట్టుగానే ఈ ఎజెండా కూడా చర్చించండి, అది వాళ్ళు అంగీకరించారు. కానీ దానికి ప్రభుత్వం అంగీకరించింది ఫస్ట్ రౌండ్ చర్చలో. ఎజెండాలో ఒక భాగంగా చర్చించాల్సిన అంశాన్ని చర్చలకు కండిషన్గా తీసుకురావడం, ఇది వాళ్ళు తీసుకున్నటువంటి కొత్త. కృష్ణ గారు, ప్రభుత్వం వైఖరి ఎందుకు మారింది? చర్చలు జరపాలనేది మాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నమాట వాస్తవం. 2వ విడత కూడా చర్చలు జరపాలని పదే చెప్పడం. ముందు లేనటువంటి షరతు ఒక విడత చర్చలు అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చింది? ఇంతకుముందు ఒక మాట చెప్పాను సార్ మీకు, కొన్ని ఇన్సిడెంట్స్ అయినాయి, అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్స్ జరగటం. అసలు ఎజెండా ఎన్ని రాజకీయాలు ఎవరికి ఉన్నా కానీ మనం కూర్చున్నది పార్టీ పాలసీలు మాట్లాడుకోవడానికి కాదు. ఆయుధం దించాలా దించకూడదు అనేది పార్టీ పాలసీ. అది ఇక్కడికి వచ్చి ప్రభుత్వం దగ్గరికి వచ్చి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అది ఇది తర్వాత మొన్నటి వరకు అది షరతు కానటువంటిది ఇవాళ ఎందుకు షరతు అయింది? ఎందుకు వచ్చిందంటే ఎజెండా సీరియస్గా ఉంది. ప్రజల ఎజెండా భూమి. ఫస్ట్ మొదటి చర్చల్లో భూమి జరిగింది. దానికి ఆన్సర్ ఏమొచ్చింది ప్రభుత్వం దగ్గర నుంచి? జనవరి 26 అది ఏ రకమైనటువంటిది? అది భూమి విషయంలో రెండోది ఏ రకమైనటువంటిది? అది మొత్తం తిరిగేస్తే కొత్త మన రాఘవులు గారు అన్నారు దాని గురించి.
కొత్తగా తీసుకొచ్చిన ఎంత అంటే 10,000 ఎకరాలు. ఆ 10,000 ఎకరాల్లో కూడా మీకు ఒక పట్టా ఉంటుంది, ఇంకొకరు ఒక పట్టా ఉంటుంది, మొత్తం అక్కడ పోయిన తర్వాత ముగ్గురు దొనుకోవడం జరిగింది. ఇది ఒక ఫార్స్. రెండోది ఏంటంటే నెక్స్ట్ సెషన్లో రెండో విడత చర్చల్లో పదే సిపిఐ దగ్గర నుంచి, సిపిఎం దగ్గర నుంచి, మా దగ్గర నుంచి అందరం కూడా పదే క్వశ్చన్ చేస్తున్నటువంటి స్వాలంబన ఉంది అక్కడ. పిరాట్ల గారు, ఎజెండా కొనుక్కుడు పడక అనేటువంటిది కాదు. భూ సమస్య మీద ప్రభుత్వం చేసే చర్యలు మొదటి నుంచి కూడా ఇవి సరైన పద్ధతిలో జరగడం లేదని మాట్లాడుతూ ఉన్నారు మావోయిస్టులు. దాంట్లో లోపాలుంటే మన ప్రభుత్వ యంత్రాంగం ఎంతవరకు పనిచేయగలదు ఏమిటనేటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ రెండు ఈ ఎజెండాలో పెట్టే సమస్యలు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడతారు. అదేవిధంగా స్వావలంబన గురించి మాట్లాడారు. స్వావలంబన అంటే ఎట్లా? ప్రపంచ బ్యాంకు యొక్క ఆర్థిక సహాయాన్ని మనం తిరస్కరించి మనం మాట్లాడాలి, తిరస్కరించాలి. ఈ రెండు అంశాలు ఎక్కడివి? ఏవైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు వారు మాట్లాడచ్చు. ఇవారు వీరభద్రం గారు, బెంగాల్ ప్రభుత్వం కూడా ఇవాళ కొన్ని షరతులు ఆమోదించకపోయినా వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్స్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చైనా చేసింది, మావోయిస్టులు చెప్పే మావో గురించి నాయకత్వంలో ఉన్న చైనా. మేము చెప్పటం లేదండి, అంటే మావో నాయకత్వంలో ఒకరోజు నడిచిన చైనా కూడా ఇవాళ ప్రపంచ బ్యాంకు సహాయం తీసుకుని ఆర్థిక వికాసాన్ని పొందింది. వీరభద్రం గారు, ప్రశాంత జీవనం, కడుపు నిండా అన్నం, కంటి నిండా నిద్ర, ఒంటి నిండా బట్ట ఉండే పరిస్థితి ప్రజలకు ఉంటే ఇట్లాంటి డిస్టర్బెన్స్ని ఎవరు సహించరు. కానీ ఇప్పుడు అట్లాంటిది లేకుండా, అన్నం లేకుండా, భూమి లేకుండా, ఉద్యోగం లేకుండా, ఎన్నికల వాగ్దానాలు తొంగలో దొక్కి ఒక నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి జీవితాల్లో యువకులు ఉన్నప్పుడు తప్పనిసరిగా రాంగ్ పిలుపులు కూడా వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. పల్లెలు ప్రాణభీతి అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఉదరకోశ వ్యాధి నిపుణుల్లో అగ్రగణ్యుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఈ వారం మార్గదర్శి. మార్గదర్శి శనివారం రాత్రి 9 గంటలకు, ఆదివారం ఉదయం 9:30 మీ ఈటీవీ 2లో. వంశీకృష్ణ గారు, నక్సల్ సంస్థలకి ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం మూలంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అధికారులు గ్రామాల్లోకి వెళ్ళగలుగుతున్నారా? అభివృద్ధి అంటే ఈ టెన్షన్ ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్. ఉందా లేదా? ఇప్పుడు కొన్ని చోట్ల లేదు, కొన్ని చోట్ల చాలా వరకు ఉన్నది. ఒక వాతావరణం క్రియేట్ ఏమైందంటే అక్కడ పోతే ఆ ఎఫెక్టెడ్ ఏరియా అక్కడ పోతే ఇబ్బందులు ఏమైనా వస్తాయేమో అని కొంత అనుమానం అయితే సందేహిస్తున్నారు, జంకుతున్నారు. ఆ మాట వాస్తవం సార్. వీరభద్రం గారు, ఒక పక్క ప్రభుత్వానికి శాంతి భద్రతలను కాపాడేటువంటి బాధ్యత కూడా ఉంది. అంటే సూత్రప్రాయంగా మాట్లాడదాము, చర్చలు చేద్దాము అనేటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా ఉన్నట్టు ఒక రకమైనటువంటి సంఘటన జరిగితే ఆ సంఘటనకి ప్రతిస్పందనగా కొంత శాంతి భద్రతల్ని కాపాడేసేటువంటి చర్యలు కూడా తీసుకునేటువంటి అవసరం ఉంది ప్రభుత్వానికి. అంచేత చర్చలే కూంబింగే అనేటువంటి దాంట్లో అంత అభ్యంతరకరమైనటువంటి భావన ఉందా? శాంతి భద్రతలు కాపాడడానికి గత 20-30 ఏళ్ళుగా అనుసరించిన పద్ధతులు మనకు అనుభవంలో ఉన్నాయి. మొన్న ఒక నెలలో అనుసరించిన పద్ధతులు కూడా అనుభవంలో ఉన్నాయి. వీళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనే విషయం అట్లా ఉంచితే, మావోయిస్టులను డీల్ చేయడంలో కానీ, శాంతి పద్ధతులు డీల్ చేయడంలో కానీ చర్చల ప్రక్రియ అనేది చాలా షూటబుల్ అనేది 4 రోజుల అనుభవం రుజువు చేసింది. ఎందుకంటే ఆ 4 రోజుల్లో ఘటనలు లేవు, కాల్పులు లేవు, టెన్షన్స్ లేవు, గ్రామాలు హాయిగా నిద్రపోయినాయి. అలా ఎంతకాలం సాగుతుంది, అల్టిమేట్గా చర్చల పరిష్కారం ఏ విధంగా ఉండబోతుంది అనేది వేరే విషయం. కానీ దాన్ని ఆటంకపరిచే పాత్ర ఎవరు వహించకూడదు. పిరాట్ల గారు, ఇవాళ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాతావరణంలో
మార్పు తీసుకొచ్చి కంటి నిండా నిద్రపోయేలాగా భయం లేకుండా భీతి లేకుండా మళ్ళీ ఆ రకమైనటువంటి వాతావరణాన్ని పునఃస్థాపించుకోవడానికి ఏ రకమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి? చర్చల ద్వారా జరగాలి. దీనికి ఇద్దరు కూడా సమానంగా తీసుకోవాలి. ఇద్దరు బాధ్యులే, ఇద్దరికీ అవసరమే చర్చలు. మావోయిస్టులకి మాకు చర్చలు అవసరం లేదని వాళ్ళు వెళ్ళిపోయిన మాత్రాన వాళ్ళకి అవసరం లేదని మనం అనుకోవడానికి వీలు. ఇద్దరు సమానం అంటే ఇప్పుడు కళ్యాణ్ రావు ఇక్కడి నుంచే చర్చకు రావడం సిద్ధం, వాళ్ళు సిద్ధమా? నేను చెప్తున్నాను, నేను ప్రభుత్వం తరఫున వకాలత్ పుచ్చుకోవాలా? మనం విశ్లేషించేప్పుడు ప్రభుత్వం దానికి సిద్ధంగా ప్రభుత్వం మాట్లాడలేదు, వకాలత పుచ్చుకోవట్లేదు, నేను కూడా వీళ్ళ తరఫున వకాలత పుచ్చుకోవట్లేదు. కానీ అంచనా వీళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా, సిద్ధంగా ఉన్నాం రామకృష్ణ అన్నాడు. లేదు, రామకృష్ణ ఏమన్నాడో చెప్తాను నేను. రావాల్సిన అవసరం అయితే ఏంటంటే ఇరు వర్గాల ఇరు పక్షాలకి కూడా చర్చలు అవసరము. అయితే దీనికి దోహదపడేటువంటిది ఒకటి, ఆయుధాలను వదిలిపెట్టమని ఎవరు అంటల్లా నక్సలైట్లని, అది వాళ్ళకి పార్టీ సిద్ధాంతం ఉన్నారు. అల్టిమేట్గా ప్రజలు మనకి ఇవాళ ఉదాహరణకు ఒక్కటి కరెక్ట్ కాదండి మీరు చెప్పేది, ఆయుధాలు వదిలిపెట్టమనే కాదు, ఆ సిద్ధాంతం వదిలిపెట్టమని మేము చెప్తున్నాం. కానీ అది కండిషన్ కాకూడదు, అది కండిషన్ కాకూడదు. ఇప్పుడు విరాట్ గారు ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు కారణం వల్ల ఇవాళ ఇలా ఉంది అనేది కాసేపు పక్కన పెడదాం, మాట్లాడేసుకున్నాం, అయిపోయింది. అయితే ఇప్పుడు ఎవరు ఏం చేయాలి? ప్రభుత్వము కూంబింగ్లీ వీటిని కూడా ఆపివేయాల్సి ఉంటుంది. మావోయిస్టులు కూడా ఆయుధాలతో గ్రామాలలో తిరిగి భయభ్రాంతం చేయలేదని అంటారు కళ్యాణ్ రావు గారు, కానీ భయభ్రాంతులను చేస్తూనే ఉన్నారు. ఆయుధం ఉన్నవాడితో ఎప్పుడు భయపడుతూనే ఉంటాం. మామూలు వాడు భయపడతాడు. ఆయుధాలతో అడవులలో పెట్టుకుని ఇవాళ నాగాలాండ్లో జరిగింది అది. కనుక ఆ విధంగా పక్కన పెట్టి చర్చలకు ముందుకు రావటం అనేది కూడా చాలా అభిలషణీయమైనది. కళ్యాణ్ రావు ఇప్పుడైతే ప్రభుత్వం చర్చల పట్ల చిత్తశుద్ధిగా ఉంది అని నేను అనుకోవటం లేదు, చిత్తశుద్ధితో లేదు. ఏం చేయాలి? అయితే ఇంత ఇది వచ్చిన తర్వాత ఫస్ట్ కూంబింగ్స్ ఆఫ్ చేయమనండి, ఎన్కౌంటర్స్ ఆఫ్ చేయమనండి. మీరేం చేస్తారు? ఇవన్నీ జరిగితేనే అవతల నుంచి ఏదైనా జరుగుతూ ఉంది మా కన్సెప్షన్ అండి. ఇవన్నీ ఆపేసేసి మొదటి విడత చర్చలకు ముందు ఏ వాతావరణం అయితే ఉందో అదే పద్ధతుల్లో కానీ ఇప్పుడు ఈరోజు చేసి ఒక నెల రోజులు నువ్వు చెప్పినటువంటి మాట మీద ఒక ప్రజాస్వామ్య వాతావరణాన్ని కానీ సృష్టించగలిగితే మీకు మేము మా ప్రతి పార్టీ ప్రతినిధులం వెళ్ళేసి వాళ్ళని చర్చలకు తీసుకొస్తామండి, కూర్చోబెడతాం. అంటే ఇన్ఫార్మర్ల పేరుతో జనాలు చంపడం ఆపేస్తారా? ఏది ఇది లేకపోతే మందు పాత్రలు పెట్టడం ఆపేస్తారు. ఇది లేకపోతే అది లేదు. క్లేమోర్ మైన్స్ ఆపేస్తారా? ఇది లేకపోతే మీరు ఒక్కటి ప్రభుత్వానికి సంబంధించిన ఒక హింస ఉంటేనే దానికి ప్రతిహింస చేస్తారు తప్ప ప్రభుత్వం వయసు నుంచి హింస లేనప్పుడు జరగదు. రాజ్యం పోయే వరకు హింస ఉంటుందండి, ఏ రాజ్యమైనా. ఈ హింసగా ఉంటే ఈ రకమైన చర్చలకు వచ్చేటప్పుడు ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక మాట చెప్తాను, మీరు రాజ్య హింస ఉంటుంది, చర్చలుగా పెట్టుకున్నాం కాబట్టి, లేకపోతే నీది నాది నాదే, అది వేరే అంశం. చర్చలు పెట్టుకున్నాం కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలో ఇంత మార్పు రావడానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కారణం అంటారు. కేంద్ర ప్రభుత్వం వాళ్లే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్లే కదండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే దిగ్విజయ్ సింగ్ గారు ఇక్కడికి వచ్చేమో ఆయుధం సమస్య అని చెప్పేసి అన్నాడు, అక్కడ ఢిల్లీకి పోయేమో ఆయుధం సమస్య లేదన్నాడు. వంశీకృష్ణ గారు, ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి చర్యలు కావాలి, నక్సల్ సంస్థల నుంచి ఏ రకమైనటువంటి చర్యలు వస్తే బాగుంటుంది? ప్రభుత్వం ఇది చెప్పడం ఏంటంటే ఆయుధాలు తీసేయండి, ఆయుధాలు అడవులో పెట్టుకున్న పర్లేదు కానీ విలేజ్లో ఆయుధాలు ధరించి రావద్దనేది ఒక ప్రభుత్వం ఒకటి పెట్టారు. మీరు అది వీళ్ళ నుంచి ఆశిస్తున్నాం. ఆయుధాలు లేకుండా సరే ఏ మీటింగ్లు పెట్టుకున్నా ఏదైనా యాక్టివిటీస్ ఏది చేసుకున్నా పర్వాలేదు ప్రభుత్వం అంటున్నది. అదేవిధంగా మావోయిస్టులు కూడా దానికి కట్టుబడి ఉండి తర్వాత ప్రభుత్వం కూడా ఈ కూంబింగ్లు కానీ లేకపోతే ఇతర ఏమైనా ఫాల్స్ ఎన్కౌంటర్స్ కానీ ఆపేసినట్లయితే రెండు వైపులా ప్రశాంత వాతావరణం ఉంటుంది, ఇద్దరు కూర్చొని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వీరభద్రం గారు, ఏ ఇద్దరి మధ్య చర్చలు జరగాలంటే రెండు అంశాలు ఉండాలి. ఒకటి ఆ విధానం కలిగి ఉండాలి, దాన్నే చిత్తశుద్ధి అంటున్నాం. రెండవది ఆ అవసరం ఏర్పడి ఉండాలి, విధానం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో చర్చకు పూనుకోవాలి. ఈ రెండూ లేవు ఇప్పుడు నేను అనుకోవడం. కాంగ్రెస్ కోణంలో చూస్తే గత చరిత్ర అంతా పరిశీలన చేస్తే
ఇట్లాంటి ఉద్యమాల పట్ల సానుకూల దృక్పథంతో, సామాజిక దృక్పథంతో ప్రజల మేలు కోరి వచ్చి చర్చలు చేసి సామరస్యంగా సమస్యలు పరిష్కారం చేసి భూములు పంచి ఉద్యోగాలు ఇచ్చి సామాజికంగా అట్లా విప్లవకారులుగా లేదా ఉగ్రవాదులుగా తయారయ్యే అవకాశం లేకుండా చేసే ఓపిక కానీ దృష్టి కానీ ఆ కన్సెప్షన్ కానీ కాంగ్రెస్ లేదు. ఇవాళ శాంతి కావాలని కోరుకోవడం తప్పులేదు, కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు ఈ యాటిట్యూడ్లో కోరుకోవడంతో శాంతి వచ్చే పరిస్థితి మాత్రం లేదు. శాంతి రావాలంటే ప్రభుత్వం చర్చలు జరగాలి. చర్చలు జరగాలంటే ఇరువైపులా చేయాల్సిన పని ఏంటనేది కాదు, ఇరువైపులా చేయడం కంటే ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిన చర్యలే ప్రధానం. ఇవాళ శాంతి నెలకొనాలంటే ఇప్పుడు వీరభద్రం గారు బెంగాల్లో ఇవాళ వామపక్ష ప్రభుత్వం 2 దశాబ్దాలుగా నడుస్తుంది. వాళ్ళతో చర్చలు అక్కర్లేదంటే నేను ఒక్కటండి, వాళ్ళతో చర్చలు అక్కర్లేదు అంటే సామాజిక సమస్యలు పరిష్కారం చేసినప్పుడు చర్చలు అవసరం లేదు. విరాట్ల గారు ఒక్క మాట చెప్తాను. తుల్లి విడత చర్చలకు ముందు ఏ వాతావరణం అయితే ఉందో ఆ వాతావరణాన్ని 1 నెల రోజులు చూపించమనండి, చర్చలు బ్రహ్మాండంగా జరిగిపోతాయి. ఇవాళ గ్రామసీమల్లో నెలకొనున్నటువంటి ఉద్రిక్త వాతావరణం, భయానక వాతావరణం, భీతిలేటటువంటి వాతావరణానికి ప్రధాన కారణం ఎవరు అనేటటువంటిది పరస్పర నిందారోపణలతోటి ఒక పక్క ప్రభుత్వం కారణం అంటే కాదు, నక్సల్ సంస్థల కారణం అనేటటువంటిది ఇరువురు కూడా చెప్పొచ్చు. కానీ ఈ ఇద్దరి మధ్యలో కూడా నలిగిపోయేటటువంటి మాత్రం అమాయకమైనటువంటి సామాన్యమైనటువంటి గ్రామీణ ప్రజలు. వారి కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వారు స్వేచ్ఛగా వారి గ్రామాల్లో వారి కార్యకలాపాలు చేసుకునేటటువంటి వాతావరణం తిరిగి నెలకొలాలని వారందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. మనందరం కూడా అదే ఆకాంక్షతోటి ఈ చర్చా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.